తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంపీ కేశినేని శివనాథ్ పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని 5 కోట్ల రూపాయలు అడిగారని కొలికపూడి ఆరోపించారు. తన ఖాతా నుంచి దఫాలు వారీగా ఎంపీ చిన్నికి నగదిచ్చారని అన్నారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేశినేని శివనాథ్ కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలను ప్రజలు ఎప్పుడూ నమ్మరన్నారు. ఎంపీ లేకపోతే తాను లేనని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పాలన్నారు. అటు కొలికపూడి కేశినేని వివాదంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రేపు ఉదయం పార్టీ ఆఫీస్కు రావాలని హైకమాండ్ ఆదేశించింది. రేపు కొలికపూడి కేశినేని శివనాథ్తో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడనున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జిల్లాలో నాని గారి నాయకత్వంలో పనిచేశారు. చివరిలో ఏమైంది, నాని గారి స్థానంలో చిన్ని గారు వచ్చారు. పార్టీ కోసమే పనిచేస్తాం కాబట్టి నాని గారు కాదు చిన్ని గారు మన అభ్యర్థి అన్నప్పుడు కార్యకర్తలందరూ ఏం చేశారు, చిన్ని గారికి మద్దతు ఇచ్చాము, చిన్ని గారిని గెలిపించాము. ఇప్పుడు చిన్ని గారు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు నాని గారితో నాని గారితో ఫోటో దిగాడని ఈయనకి పదవద్దు, ఈయన నాని గారితో కనిపించాడని ఇది పదవద్దు అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేస్తారు. తిరువూరు రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జిల్లాలో నాని గారి నాయకత్వంలో పనిచేశారు. చివరిలో ఏమైంది, నాని గారి స్థానంలో చిన్ని గారు వచ్చారు. పార్టీ కోసమే పనిచేస్తాం కాబట్టి నాని గారు కాదు చిన్ని గారు మన అభ్యర్థి అన్నప్పుడు కార్యకర్తలందరూ ఏం చేశారు, చిన్ని గారికి మద్దతు ఇచ్చాము, చిన్ని గారిని గెలిపించాము. ఇప్పుడు చిన్ని గారు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు నాని గారితో నాని గారితో ఫోటో దిగాడని ఈయనకి పదవద్దు, ఈయన నాని గారితో కనిపించాడని ఈయనకి పదవద్దు అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ప్రతి ఊళ్ళో 2 గ్రూపులు తయారు చేశారు. ఏ రోజన్నా ఒక్క 5 రూపాయలు తిరుగులో నేను తీసుకున్నాను తెలుసా, నా క్రెడిబిలిటీ అది. నేను నా సొంత డబ్బులే ఖర్చు పెడతాను కానీ ఏ రోజు కూడా తెలుగు విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ నా వ్యాపారం డబ్బులు సంపాదించాలంటే నేను విజయవాడలో సంపాదించుకోవచ్చు. నేను తిరుమూరు నియోజకవర్గంలో ఇంత వెనుకబడిపోయిన నియోజకవర్గంలో 5 లక్షలకి 10 లక్షలకి నేను సంపాదించడానికి పనిలేదు. అయితే నా కార్యకర్తలకి నాయకులకి నేను ఏదో తెలుసు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు తిరుమూరు వచ్చినా రిసీవ్ చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఇవాళ మా కార్యకర్తల యొక్క సమావేశమే సమాధానం. అవినాష్ నాయకత్వంలో కొంతమంది కోమట్లు, కొంతమంది వైసీపీ నాయకులు అధిష్టాన వర్గానికి విజయాన్ని నేను తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేనేమీ చేయలేదు. ఏమి చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసే చేస్తాను.